హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కోవా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కోవా ఉండటం వల్ల ఎన్ని స్వీట్లైనా కానీ ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం పంచదార లేని కోవా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు నీళ్ళు తీసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్ ఆఫ్ వాటర్ని పోసుకొని 1/2 లీటర్ పాలని నేను తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ పాలని అందులో పోసి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ మిక్స్ చేసుకుందాం. ఇది హై ఫ్లేమ్లోనే మనం కలుపుకోవాలండి. ఈ విధంగా వచ్చేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. కోవా వల్ల ఎన్నో రకాల స్వీట్లు ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. కోవా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా బాగా కలుపుకుంటూ అది చూసారు కదండి, మీగడ కట్టింది. ఇంకా బాగా కలుపుకొని అదంతా కూడా ఒక ముద్దలాగా అయ్యేలాగా చూసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి చిటికెడు, మీ దగ్గర ఉంటే చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి. లేదనుకుంటే ఎలాగైనా కానీ మీరు మరిగించుకోవచ్చు. చూసారు కదా, నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటే అది ఎంత వచ్చిందో నేను మీకే చూపిస్తాను. అందుకే బయట ఎంత కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా ఇలా పాలు మిగిలినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. చూసారు కదా, ఈ కొంచెం మిగిలింది. ఇప్పుడు దాన్ని తీసి ఆరిన తర్వాత సర్వ్ చేసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.